ఎంతోమంది హీరోయిన్లు అందంగా చూపించి తెలుగు చిత్రానికి మణిహారంగా నిలిచినటువంటి మన చోటకి నాయుడు, పేరుకి చోటకి నాయుడు, చాలా పెద్ద కెమెరామెన్ అండి ఆయన. ఒకే ఒక సినిమాతో సిందాల్, బాహుబలి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. ఇకపోతే ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా అతిరథ మహారాజు అందరికీ కూడా నమో నమః. ఈ ఎక్స్పోకి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నాకు 30 seconds టైం ఇచ్చారు. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. 20 సంవత్సరాల కిందట మనందరం ఒక సమస్యతో కలుసుకున్నాం, అది సర్వీస్ ట్యాక్స్. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత నిన్నకాక మన అనంతపురం ఎస్ఆర్ గ్రాండ్స్ హోటల్ యాజమాన్యం మన ఫోటోగ్రాఫర్ని ఒక్కడిని కొడితే ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా, ఆల్ ఇండియా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఉప్పినలాగా లెగిసి వారి ఉనికిని చాటుకున్నారు. మనందరం కూడా ఫోటోగ్రాఫర్లు ఒక్కడికి కానీ దెబ్బ తగిలితే మేము ఉన్నామన్నా అని వాలంటరీగా ఎవరికారు షాపులు బంద్ చేసి మొత్తం ఆల్ ఇండియా వరకు కూడా మన ఉనికిని చాటుకున్నారు. నిజంగా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క విషయం సార్, అసలు ఫోటోగ్రఫీయే కనిపెట్టకపోతే, అసలు ఫోటోగ్రఫీయే లేకపోతే యావత్ ప్రపంచం శూన్యం, అంధకారం. 182 సంవత్సరాల కిందట ఫోటోగ్రఫీ కనిపెట్టబడింది. మన జాతి, మన గాడ్ ఫాదర్, కెమెరా సృష్టికర్త
శ్రీ లూయిస్ జాక్మన్ మాండా డాగురే. ఆయన భౌతికంగా మనలో లేకపోయినా మనం తీస్తున్న ప్రతి ఫోటోలో ఆయన బ్రతికే ఉన్నారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. భూగర్భ జలాశయం నుండి అంతరిక్ష వరకు స్పేస్లో ఏం జరుగుతుందో ఫోటోగ్రఫీ ద్వారా అధునాతనమైన టెక్నాలజీ మనం చూస్తున్నాం. ఫోటోగ్రఫీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మానవ మనుగడకే ఫోటోగ్రఫీ ప్రధాన స్థానమై కూర్చుంది. అవుట్స్టాండింగ్ ఫోటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు, జై ఫోటోగ్రఫీ, జై జై ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫర్ల ఐక్యత, ఫోటోగ్రఫర్ల ఐక్యత, ఫోటోగ్రఫర్ల ఐక్యత. మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. వెనకాల ఈయన నుంచున్నారు, చాలా టెన్షన్గా ఉంది కాబట్టి మైక్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. చేసి మన భారతదేశాన్ని మొత్తాన్ని ప్రపంచం మొత్తం ఇచ్చారు. సెంథిల్ గారికి వందనాలు. వారితో పాటు 3 సంవత్సరాల క్రితం హోమంలో కూడా నేను కూర్చున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇదే ఎక్స్పోలో. అలాగే మన చోట కామిరెడ్డి నాయుడు గారు, ఎందుకంటే వారి ఇంటి ఉండండి. నేను మచిలీపట్నంలో ఒకసారి గుర్తు చేశాను, మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నాను. అందుకని ఇంటి పేరుతో సహా సంబంధిస్తున్నాను. వందనాలు సార్. తెలుగు ఫిలిం ఫీల్డ్లో ఎన్నో విజయాలు సాధించారు. మీకు మా ఎక్స్పోకి వచ్చి మా అందరికి శుభాకాంక్షలు మరి వందనాలు. అలాగే దిగ్విజయంగా ఇలాంటి ఎక్స్పో నిర్వహిస్తున్న తెలంగాణ సోదరులకి, సంక్షేమ సంఘం వారికి మరి శుభాకాంక్షలు అభినందన సార్. థ్యాంక్ యూ. ఈరోజు అంటే మనం 2 సంవత్సరాలు అయింది సుమారుగా మనం ఈ ఎక్స్పోలు ఇవన్నీ చూసి ఇంత మంది జనాలతో మనం కలియటం కూడా 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇంతమంది అంటే ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఒకే వేదిక మీద అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. అయితే అన్న చోటాకే నాయుడు గారు మనకి టైం చెప్పారు, ఒక 30 మినిట్సే మాట్లాడాలని. 30 సెకండ్స్, ఈ 30 సెకండ్స్ 30 మినిట్స్ అవుతుంది. అందుకని ఆయనకి అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. బట్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను, మన తెలంగాణ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ భరోసా అని ఒకటి పెట్టుకున్నారు. ఫోటోగ్రాఫర్ ఎవరైనా మరణించినట్టయితే ప్రతి ఒక్కరూ ఒక 10 రూపాయలు, రాష్ట్రం నుంచి మెంబర్ అయిన ప్రతి ఒక్కరూ 10 రూపాయలు ఫోటోగ్రాఫర్కి ఇవ్వాలని. బట్ నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళే కాదు, మీరు తెలియపరిస్తే మా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఏ ఫోటోగ్రాఫర్ అయినా, ఏ అసోసియేషన్ నుంచి కానీ ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యుడు ఎవరైనా అకాల మరణం చెందినట్టయితే 10 రూపాయలనే కాదు, మనకు అవకాశం ఉన్నంత సాయం చేస్తూ ఫోటోగ్రాఫర్ మనుగడ్ని, ఫోటోగ్రాఫర్ మనోధైర్యాన్ని మనం కాపాడుకుందాం. ఇంకా నేను చాలాసేపు మాట్లాడాలని ఉంది, కానీ వెనకాతల మా అన్నగారు అలా వెయిట్ చేస్తున్నారు, ఈయన కిరెక్కించేస్తున్నారని చెప్పి, అందుకని నేను సెలవు తీసుకుంటున్నాను. ఫోటోటెక్ మరియు తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు వచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సోదరులందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అందరి కృషి వల్ల గత 3 ఎక్స్పోలు కూడా మనం సక్సెస్గా చేసుకున్నాం. ఇది 4వది. దీన్ని కూడా మీరందరూ కూడా సక్సెస్ చేస్తున్నందుకు మీరందరికీ రాష్ట్ర అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పూర్తిగా సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. అభిమన్యు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2011లో ప్రారంభమైన నా ప్రస్థానం ఫోటోటెక్ మ్యాగజైన్తో తెలుగు రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు టెక్నాలజీ పరంగా అప్డేట్ చేయడానికి వివిధ వేదికలను రూపొందిస్తూ వస్తున్నాను. అందులో ఎప్పటికప్పుడు నూతన పంతాన్ని ఎంచుకుంటున్నాను. ఫస్ట్ మ్యాగజైన్, తర్వాత డిజిటలైజ్డ్, తర్వాత వర్క్షాప్స్, ట్రేడ్ షోస్, ఇలా డిఫరెంట్ వేస్లో తెలుగు ఫోటోగ్రాఫర్లకు ఏ విధంగానైతే టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకు సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్కి, ఫౌండర్స్కి, అలాగే కర్ణాటక అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్, ఇలా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రారంభమైన 10 సంవత్సరాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే
కొన్ని వేల మందిని టెక్నాలజీ పరంగా నా వంతులో అప్డేట్ చేయడానికి మా ఫోటోటెక్ టీం అందరం కూడా కష్టపడ్డాము. సో మా ప్రతిఫలం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మేము ఏ జిల్లాకు పోని జిల్లా లేదు, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మా వంతు ఫోటోటెక్ టీం తరఫున ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో మీ అందరి సహకారంతో కర్ణాటక, చెన్నై ఇలా సుదూర ప్రాంతాల్లో మాకు అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి. సో నెక్స్ట్ మన ఎగ్జిబిషన్ వచ్చేసి కర్ణాటక అసోసియేషన్తో ఉంది. సో డిసెంబర్లో ఉంటుంది సార్. సో ఇలా మా ప్రస్థానం అంతా కూడా ఇండియా వైజ్గా మే ముందు ఒక తెలంగాణ బిడ్డ అనుకోండి, లేకుంటే తెలుగు బిడ్డ, ఇలా మా ప్రస్థానం కొనసాగిస్తున్నాం. అందరికీ నాకు సహకరిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఒకే వేదిక పైన అంటే వారి వారి కాలాల్లో వారి వారి సమయాల్లో అంటే ఎంవి రఘు గారు, సిరివెన్నెల కావచ్చు, స్వాతి ముత్యం కావచ్చు, సితారా కావచ్చు, అన్వేషణ వంటి అనేక చిత్రాలు, అలాగే చోటా కేనాయుడు గారి గురించి అయితే చాలా చిత్రాలు చెప్పాలి. ఇంకా సెంథిల్ కుమార్ గారు మనకి సుపరిచితులైన గెస్ట్. బాహుబలి చిత్రంతో తెలుగు చలనచిత్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఒక ప్రముఖ చలనచిత్ర సినిమాటోగ్రాఫర్గా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తిగా మన ముందు ఉన్నారు. వారు డే 1 నుంచి అసోసియేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు అడిగినా తన వంతు సహకారాన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా మన కోసం కేటాయిస్తూ వచ్చారు. అలాగే చోటా కే నాయుడు గారు కూడా మాకు సహకరిస్తూ వచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, అలాగే రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా విచ్చేసిన ఫోటోగ్రాఫర్ మిత్రులకు, పెద్దలకు, మహిళా సోదరిమణులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. అలాగే 2010లో ఈ సంఘం ప్రారంభించబడి 30 మంది సభ్యులతో ఈ సంఘం ప్రారంభించబడి తెలంగాణలో ఫోటోగ్రాఫర్స్ కోసం ఒక అసోసియేషన్ కావాలి, రాష్ట్ర స్థాయిలో ఆయన అసోసియేషన్ ప్రారంభించబడి అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఆ 30 మందితో ప్రారంభించిన అసోసియేషన్ 30 మంది పోయి వాళ్ళ 30,000 వరకు అసోసియేషన్ 33 జిల్లాలకు విస్తరించి ఒక దేశంలోనే ఒక ఆదర్శవంతమైన అసోసియేషన్గా తీర్చిదిద్దబడే స్థితికి ఈరోజు మన అసోసియేషన్ వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంతకుముందు చెప్పారు, మెట్ట నాగరాజు గారు చెప్పారు ఏమని, కుటుంబ భరోసా ప్రోగ్రాం పెట్టారని చెప్పేసి. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, అన్ని రంగాల్ని అతలాకుతలం చేసింది. సినిమా ఇండస్ట్రీలో కూడా పేద కళాకారులు, చిన్న కళాకారులు అనేక ఇబ్బందులు పడ్డ సందర్భం చూశారు. కానీ మరి ఆదుకోవాలంటే మార్గాలు చాలా తక్కువైపోయినాయి. ఆదుకునే పెద్దవాళ్ళు కూడా దెబ్బతిన్నారు. అంటే ఇక్కడ కలర్ ల్యాబ్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అందరూ ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. అందరూ ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో కరోనా సందర్భంలో అనేక మంది మిత్రుల్ని కోల్పోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ సహాయం చేయలేని స్థితిలో ఈ రాష్ట్ర అసోసియేషన్ ఉన్నప్పుడు, అంటే ఈ ఎక్స్పో ఎందుకు నిర్వహిస్తున్నాం ప్రధానంగా అంటే ఎక్స్పో సందర్భంగా ఎక్స్పో గురించి మాట్లాడాలి. ఈ ఎక్స్పో 3 రోజుల ఎక్స్పో నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్ చనిపోయినప్పుడు, అకాల మరణం చెందినప్పుడు, లేదా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, తీవ్రమైన ప్రమాదాలకు గురైనప్పుడు ఆదుకోవడం కోసం దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఉపయోగించేది. కానీ లాస్ట్ 2 సంవత్సరాలు 2 ఇయర్స్ కూడా ఎక్స్పో నిర్వహించకపోవడం వల్ల నేను అధ్యక్షుడిగా వచ్చిన నాటికి జీరో బ్యాలెన్స్ తోటి, మైనస్ బ్యాలెన్స్ తోటి నేను అధ్యక్షుడిగా వచ్చాను. కానీ మరి ఒక పక్కన ఫోటోగ్రాఫర్స్ వెడ్డింగ్ సీజన్ లేక, మరి ఇటు పక్కన బిజినెస్ లేకపోవడంతో, ఒక పక్కన అనారోగ్యంతో, కరోనాతో కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో నానా ఇబ్బందులు పడుతూ హాహాకారాలు చేసినప్పుడు, ఆర్థిక సహాయం కావాలని కోరినప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం సంక్షేమం నేను చూస్తున్నాను, ఎలాంటి సంక్షేమాన్ని ఈ ఫోటోగ్రాఫర్స్కి అందిస్తున్నాను, ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారే, మరి ఇక్కడ సహాయం చేయాలన్నప్పుడు నేను అధ్యక్ష పదవిలో ఉండటం ఒక సబబా అని చెప్పి నాకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు, అనేక రోజులు నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు, ఎలా ఎవరిని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలంటే ఎలా, ఏ దాత కూడా అలసిపోకుండా ఆదుకోవాలంటే ఎలా అని ఆలోచించినప్పుడు, నిరంతర ప్రక్రియలాగా సాగాలంటే ఎలా అని ఆలోచించినప్పుడే ఈ ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లలో ఎవరు ఎలా చనిపోయినా కూడా ఒక్క 10 రూపాయలు, ఒక్క టీ డబ్బులు 10 రోజుల లోపల చనిపోయారని చెప్పిన వార్త ఇచ్చిన సోషల్ మీడియాలో పెట్టిన 10 రోజుల లోపల కేవలం ఒక్క 10 రూపాయలు ఒక్క రోజు టీ మానేసి నా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యుడు చనిపోయాడు, ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో నా వంతుగా నేను 10 రూపాయలు వేస్తాను, అలా వేస్తే దాదాపు 3 లక్షల రూపాయల వరకు తక్షణం మనం 10 రోజుల లోపల ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఏమీ లేకుండా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కుటుంబ భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది. అనుకోకుండా ఖమ్మం పట్టణంలో గత ఆదివారం ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ గుండెపోటుతో, అప్పటి వరకు భార్య పిల్లలతో మాట్లాడుతూ ఉన్న ఫోటోగ్రాఫర్ సండే రోజు మధ్యాహ్నం వరకు కూడా
స్టూడియోలో బిజినెస్ చేసిన ఫోటోగ్రాఫర్ లంచ్కి వెళ్ళి భార్యా బిడ్డలతో మాట్లాడుతూ కుర్చీలో కుప్పకూలి చనిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ నో గ్యారంటీ నో వారంటీ. విజయవాడలో 33 సంవత్సరాల యంగ్ లేడీ డాక్టర్, భారతదేశంలో టాప్ 10 నెఫ్రాలజిస్ట్లో ఒక నెఫ్రాలజిస్ట్ అయినటువంటి ఒక డాక్టర్ 33 సంవత్సరాల వయసులో ఒకే రోజు డెంగ్యూ ఫీవర్తో మర్నాడు మార్నింగ్ పేషెంట్స్కి అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మర్నాడు మార్నింగ్ డెంగ్యూ ఫీవర్తో తను కూడా చనిపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక డాక్టర్ కూడా తన బాడీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మదన్ వ్యాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఫోటోగ్రాఫర్స్ కూడా ఆర్థికపరమైన భరోసా కల్పించాలని ఈ పథకం తీసుకొచ్చినప్పుడు ఖమ్మంలో ఒక వ్యక్తి చనిపోయారు, ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయారు అనగానే మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎస్పెషల్లీ జిల్లా అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే కేవలం 20 గంటల్లో 63,000 రూపాయలు 10 రూపాయల సహాయంతో, చిరు సహాయంతో 20 గంటల్లో పోస్ట్ పెట్టిన 20 గంటల్లో 63,000 రూపీస్ కలెక్ట్ అయింది. కానీ నేను టిల్ టుడే ఈరోజు నేను చెప్పగలను 1,50,000 కంటే పైచీలకు మేము వాళ్ళకి రేపు 6వ తారీఖు జరగబోయే కర్మ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కానీ 2 అమ్మాయిలు, సో ఆయన నామినీగా తన భార్య పేరు పెట్టారు కాబట్టి తన భార్యకి మేము ఖచ్చితంగా 1,50,000 కంటే పైన మొట్టమొదటి వ్యక్తికే ఈ సందర్భంగా మేము కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా ఇవ్వబోతున్నాం. భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా తీసుకెళ్లే క్రమం ఉంటుంది. ఈ క్రమంలో మిమ్మల్ని అందరూ కూడా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఇక్కడ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయబట్టే ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ జరగబట్టే మనకు లాభం వస్తుంది. ఈ లాభంతోనే మనం సంక్షేమానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క స్టాల్ని విజిట్ చేయండి. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన కొత్త ఉత్పత్తులు ఏంటో చూడండి. మీరు కొనకపోయినా పర్వాలేదు, వాటి గురించి అవగాహన పెంచుకోండి. టెక్నికల్గా అప్డేట్ చేయడం కోసం ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర సంఘాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడంతో పాటు మీకు ఆర్థిక భరోసానిస్తూ యూనిటీని పెంచుతూ మెట్టనాగరాజు గారు చెప్పినట్టుగా మా కుటుంబ భరోసా సంబంధించి అనేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలన్నీ కూడా ఈరోజు సౌత్ ఇండియా నాయకులు ఇక్కడ కర్ణాటక నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. మీ అందరితో కూడా మాట్లాడతాను. మా సంఘం సభ్యుల్లో ముఖ్యులకు నేను ముందే చెప్పాను, ఇది దక్షిణ భారతదేశ స్థాయిలో మేము తీసుకెళ్తే ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే ఆ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి కనీసం 20 లక్షల వరకు ఇచ్చే స్థితికి మనం వెళ్ళగలుగుతామని చెప్పి నాకు తెలుసు. కానీ అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేయాలంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులకు సహకారం కూడా తీసుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తానని చెప్తూ, బేసికల్గా హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫోటోగ్రఫీ చేసిన తర్వాత మెడ్రాస్ వెళ్ళి సినిమాటోగ్రఫీలో విఎస్ఆర్ స్వామి గారు, ఆ తర్వాత గోపాల్ రెడ్డి గారు ఇలాగా సినిమాటోగ్రఫర్గా మారాను. ఇవాళ ఇక్కడ రావడానికి కారణం మెయిన్, నేను సినిమాలు చేస్తూనే ఖాళీ టైంలో టీచింగ్ చేస్తుంటా, వర్క్షాప్ చేస్తుంటాను, సినిమాటోగ్రఫీ చెప్తుంటాను, ఫిల్మ్ మేకింగ్. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో డీన్ అండ్ సినిమాటోగ్రఫీ ఇన్ఛార్జిగా లోపల స్టాల్ పెట్టాం మేము, లోపల హాల్ నెంబర్ 1లో. ఆ కార్యక్రమానికి నేను రావాల్సి ఉండగా 2 లెజెండ్స్ ఆఫ్ దిస్ జనరేషన్, నేను ఆ జనరేషన్ లెజెండో కాదో మీకే తెలుస్తుంది, ఈ జనరేషన్ లెజెండ్స్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దే ఆర్ మేమంతా ఒక సినిమాటోగ్రఫీ ఫ్యామిలీ. ఫోటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీ వచ్చింది. చోటా అండ్ సెందిల్ చాలా కలిసి పనిచేసిన వాళ్ళమే. సో ఒక హైట్స్ చూశారు వాళ్ళు. పర్టికులర్గా సెందిల్ ఒక్క సినిమాతో ప్రపంచానికి అందరికీ తెలిసే అలాంటి గొప్ప సినిమా చేశాడు. చోట చేసిన తక్కువ సినిమాలు ఏం కాదు, గొప్ప 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 మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్స్ చేశాడు. బట్ అంతకు ముందు జనరేషన్లో నేను విశ్వనాథ్ గారితో స్వాతి ముత్యం సిరివెన్నెల చేశాను. ఏవో సినిమాలు చాలా ఉన్నాయి, నాయి కూడా లిస్టు. కళ్ళు అనే సినిమా వచ్చేసి కళ్ళు డైరెక్టర్గా నన్ను కళ్ళు రఘు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీకు రేపు నేను మాట్లాడతాను. రేపు నా సెమినార్ ఇక్కడ ఉంది, చాలా మాట్లాడాలి. ఆస్పైరింగ్ ఫోటోగ్రాఫర్స్కి నేను చాలా చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఆయన లూయిస్ బండి డాగర్ గురించి చెప్పారు. అంతకుముందు ఇంకొక ఆయన ఉన్నాడు, అసలు మొదలుపెట్టిన ఆయన 8 గంటల ఫస్ట్ ఫోటోగ్రాఫ్. లూయిస్ బండి డాగర్ 1/2 అవర్ పట్టుకొచ్చాడు. తర్వాత ఫాస్ట్ ఆల్బర్ట్, ఇంకా షటర్, ఇలా చాలా ఉన్నాయి. రేపు మీరు రెడీ అవ్వండి నన్ను ప్రశ్నలు వేయడానికి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ. ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ అన్ అకాడమిషియన్ నౌ. సినిమాలు చేస్తూనే ఉంటాను, మీకు చెప్తూనే ఉంటా. గారు నా పరువు తీశారు. ఏమండి, నెక్స్ట్ టైము ఈ ఫంక్షన్ ఈవినింగ్ 5:30కి పెడితే సరదాగా పార్టీ చేసుకుంటూ చిల్డ్గా కోక్ సేవ్ తాగుతూ, బీర్ అనలేం కదా పబ్లిక్లో, బీర్ అనాలనిపిస్తుంది కానీ అనకూడదు కదా. సో
చాలా హ్యాపీ నాకు. మా నాగరాజు ఈ డేట్ అయ్యి నన్ను ఒక 1 వీక్ ముందు బ్లాక్ చేసి వెళ్దాం అన్నాడు. బట్ ఓకే, అంటే ఓకే, ఇది కమర్షియల్ అనే నా మనసులో నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చాక నాగరాజు మాట్లాడింది, లేకపోతే సెక్రటరీ గారు, లేకపోతే హుస్సేన్ గారు అన్నీ చెప్పింది చూసిన తర్వాత దీని మెయిన్ పర్పస్, దీని మీద వచ్చే డబ్బు ఈ పేద ఫోటోగ్రాఫర్స్కి ఇస్తున్నామని చెప్పగానే నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఫర్దర్గా నెక్స్ట్ ఎక్స్పో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా, ఎంత ఎండ ఉన్నా, ఇలా చంపేసి ఎండుండి తడిసిపోయినా మీరు రమ్మంటే నేను వస్తాను తప్పకుండా. సో మీకు అర్థమైంది కదా నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. సరదాగా అంటున్నాను, జస్ట్ జోక్. చాలా హ్యాపీ. నేను ఇక్కడ తాగకపోతే నన్నే తిడతారు, ఎందుకంటే ఒక 1 మినిటే మాట్లాడమన్నారు కాబట్టి. ఇంకేం లేదు. అయితే ఇంకా మాట్లాడి ఇంకోటి చెప్తాను. వీళ్ళు కాదు, ఎంత సినిమాటోగ్రాఫర్స్ ప్రోగ్రామ్ అయితే మాత్రం ఈ కవరేజ్ అంతా డామినేట్ చేస్తుంది. వెనకాల వాళ్ళు కనబడకుండా అడ్డుగా మీరు పెట్టేసి చాలా తప్పు కదా. పాప వాళ్ళు ఏం చేయలేం, ఎందుకంటే కిందకి వెళ్తే ఆ స్క్రీను అదంతా ప్రాబ్లం వాళ్ళకి. నెక్స్ట్ స్టేజ్ ఈ పొడవు ర్యాంప్ వాక్ ఉందా? నేను ఏమన్నా నడవాలా? ఉందా? మరి లేనప్పుడు ఇది ఎందుకు? ఇది లేకపోతే చక్కగా వాళ్ళకి వస్తే అక్కడ వేసేవాళ్ళం. విత్ మోడల్స్ ఉందా? రెడీ, రమ్మనండి, నడిచేద్దాం. ఒకటే అమ్మాయి ఉందా? నాకు 4 కావాలి. చేసి ఫోటోగ్రాఫ్స్ అందాతో కదా, అవునా? గుడ్ గుడ్. నవ్వుతో నా భవిష్యత్. ఎప్పటికీ కూడా మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్, లేదంటే ఎలాంటి ఒక సన్నివేషన్, ఎలాంటి ఒక కాంబినేషన్ మేము చూడలేమేమో. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు సీ దిస్. 3 లెజెండరీ, 3 generations లెజెండరీ సినిమాటోగ్రాఫర్స్ ఈరోజు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మ్యూజిక్ లేకపోతే చేయలేమండి మేము. మ్యూజిక్ ఉందా లేదా? ఎంతసేపు పడుతుంది సార్? సరదాగా అంటున్నా, అక్కర్లేదు. టైం పడతా? అవునా? గ్లామర్ పోతుంది ఎండలో. ఇన్స్పిరేషన్ టు us. Thank you sir, thank you so much. Wow, lovely. Yes, keep clapping, keep clapping. Wonderful sir, wonderful. Thank you sir, thank you so much. Sir. గుర్తు చేసాడు. మేము వచ్చే ముందు మాట్లాడుకున్నాం. 10 రూపీస్ పథకం అని ఒకటి ఉంది కదా, అది నామకహ 10 రూపీస్ అని చెప్తున్నాం మేము. 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, ఎంతనే ఇవ్వండి. అలా డెవలప్ చేయడం వల్ల మనకి మనం అంటే ఎవరు గవర్నమెంట్ నుంచి కానీ వేరే ఎవరి దగ్గర నుంచి మనం ఆశించకుండా మన ఫోటోగ్రాఫర్స్ ఫ్యామిలీ నుంచి మనం ఫండ్ ఫస్ట్ ఇవ్వగలం. అది కూడా వితిన్ 24 hours, లేకపోతే ఒక ఎంతేం పడుతుంది, 10 డేస్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఒక పెద్ద అమౌంట్ వస్తుంది. తర్వాత నాగరాజు నేను ప్లాన్ చేస్తున్నాం, అంటే మీ ఇప్పుడు హుస్సేన్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడతాం. అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేకపోతే ఇటు కేసీఆర్ గారిని కానీ ఒకసారి కలిసి ఈ ఎక్స్పెషల్లీ అన్ని రంగాల వారు అన్ని రకాలుగాను లబ్ధి పొందుతూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి. ఓన్లీ ఫోటోగ్రాఫర్స్కి మాత్రం అలాంటి అప్పుడు దాకా ఏం జరగల. అదేదో జరగాలని ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరూ ఇలా కలిసికట్టుగా మీ ఎంతమంది ఉన్నాం అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండండి. నాగరాజ్ ఇంకేమైనా చెప్పాలా? అంతేగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నాయుడు గారు, సెంథిల్ గారు, ఎంవి రావు గారు మనందరికీ ఎనర్జీని ఇచ్చారా? అంతేనా? మోటివేషన్ కూడా ఇచ్చారు టు బికమ్ ఏ గుడ్ సినిమాటోగ్రాఫర్. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సార్, రోటోమేకర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ వాళ్ళు చిన్న పోస్టర్ లాంచింగ్ ఒకటి పెట్టుకున్నారు సార్. ఒక్కసారి ఆ పోస్టర్ లాంచ్ చేసి తర్వాత సెంథిల్ గారితో కూడా మాట్లాడిద్దాం.
స్ట్రీట్ చిల్డ్రన్ ఫోటోగ్రఫీ అని చెప్పి మనం ఫోటోగ్రఫీలో కాంటెస్ట్ లాంచ్ చేస్తున్నాం. ఆన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెంథిల్ గారు, ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్. ప్రైజ్ మనీ వచ్చేసి 1 lakh రూపీస్ అండి. అండ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, దానికి ఫొటోస్ అన్ని ట్యాగ్ చేయండి మాకు. అండ్ ప్లీజ్ క్యాప్ ద గ్రేట్ పిక్చర్స్ అండ్ ప్లీజ్ సెండ్ us. భయ్యా దిగానా Our manager will like to present the memento to Senthil garu, Chota Kenadu garu. Bye, phone kala bye. Bye, shoot up phone. Number 24. Thank you, sir. Thank you so much. ఇది చాలా ఇంపార్టెంట్. జనగామని తీసుకొచ్చారు. ఇది మన ఫోటోగ్రాఫర్స్కి మాత్రం ఇది ఒక భగవద్గీత. ఓకే, థ్యాంక్ యూ. అన్న దయచేసి స్టేజ్ ప్లీజ్ ఒక ఫోటో ప్లీజ్ సార్. ఉంటారా? కాదు యోగా చేస్తాడు, అందుకని కూల్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆస్పైరింగ్ సినిమాటోగ్రాఫర్స్ అందరికీ ఈ జనరేషన్ సినిమాటోగ్రఫీలో, ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ జనరేషన్ సినిమాటోగ్రాఫర్స్ ఎలా ఉండాలి అనేది స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. ఇప్పుడు లంచ్ టైం అయింది, అందరికి ఆకలిస్తుందేమో. సో ఈ టైంలో ఎక్కువ మాట్లాడితే అందరు వెళ్ళిపోతారు, స్టేజ్ ఫుల్ ఉంది. సో ఇది యాక్చువల్లీ ఫోటోటెక్ మ్యాగజైన్, ఈ ఫోటో ఎక్స్పో, ఫోటోటెక్ మ్యాగజైన్ ఇంకా తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, అంటే ముందటి నుండి, ఫస్ట్ పెట్టినప్పటి నుండి. అది ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఒక పండుగలాగా అయిపోతుంది. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని లైక్ వాళ్ళు చూపించారు. సో అవర్ యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇది ఇంకా పండుగ పెద్దగా జరిగి, యాక్చువల్లీ అంటే హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర కాకుండా సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఇండియన్ ఫెస్టివల్ లాగా ఇట్ షుడ్ బికమ్ లైక్ అ బిగ్ ఫెస్టివల్ ఫర్ ఆల్ అవర్ ఫోటోగ్రాఫర్స్. సో దానికి I am talking on you and team for doing this. So and I wish that this fulfills the desire which has been inaugurated for. And thanks a lot for all this. Thank you. Thanks a lot.